హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ వన్, ఈ మధ్యలో లవ్ మ్యారేజెస్ అనేవి చాలా కామన్ అయిపోయాయండి. సో లవ్ చేసుకుంటున్నారు కానీ అది మ్యారేజ్ దాకా వస్తుందా లేదా అని కొంత కపుల్ లవర్స్లో టెన్షన్ అనేది ఉంటుంది. సో జాతకం ప్రకారం లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా, ఎవరికి వారే ఎలా తెలుసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి. అదేవిధంగా లవ్ మ్యారేజ్ జరుగుతుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుందా, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరుగుతుందా, లేదంటే సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుందా అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మంచిగా నోట్ డౌన్ చేసుకోండి నోట్స్లో. అదేవిధంగా ఉద్యోగం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏఐ జనరేషన్ వచ్చింది కాబట్టి చాలా లేఆఫ్స్ అనేవి అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఉద్యోగం కోసం లలితా సహస్రనామంలోని ఏ నామాన్ని సంపుటీకరణ చేయడం వలన ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుందనేది చూద్దామండి. ముందుగా లలితా సహస్రనామంలో ఈ నామాన్ని సంపుటీకరణ చేయండి. రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేయండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి సంపుటీకరణ ఎలా చేయాలనేది. రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత, మళ్ళీ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత, మళ్ళీ సెకండ్ లైన్. ఈ విధంగా సంపుటీకరణ చేయండి. 41 రోజులు ఈ పరిహారాన్ని ఆచరించండి. నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతిరోజు ఒకే సమయానికి ఈ సంపుటీకరణ విధానాన్ని ఆచరించాలి. బ్రేక్ఫాస్ట్ చేయకముందుకే చేయాలండి. అదేవిధంగా పారాయణ అయిన తర్వాత అమ్మవారికి పానకాన్ని కానీ లేదంటే ఏదైనా పండులు కానీ నైవేద్యంగా సమర్పించండి. ఇక జాతకం చూసి లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. సూర్యుడు ఆత్మకారకుడు, అలాగే ఆకర్షణ కలిగించే గ్రహం శుక్రగ్రహం. ఇక బుద్ధిని కలిగించే గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహమే ప్రేమ కలగడానికి కారణం. ఎందుకంటే బుధుడు లవ్ మ్యారేజెస్ చేసుకున్నాడు, ఆయనకి లవ్ మ్యారేజెస్ అంటే ఇష్టం. సో మనకి జాతకంలో 12 గడులు ఉంటాయి. సో ఒకే గడిలో ఈ 3 అంటే సూర్యుడు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలు ఒకే గడిలో ఉన్నా, లేదంటే 2 గ్రహాలు ఒక గడిలో ఉండి దాని పక్కనే ఇంకో గ్రహం ఉన్నా, లేదంటే 3 ఒక్కొక్క గడుల్లో పక్క పక్కనే ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి. లవ్ సక్సెస్ అవుతుంది. ఇక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ 3 గ్రహాలు పక్కపక్కనే ఉండి పక్కన కుజుడు ఉన్నాడనుకోండి, అప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఒకవేళ పక్కన 3 గ్రహాల పక్కన రాహువు ఉంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అనేది అవుతుంది. ఇక ఒకవేళ ఈ 3 గ్రహాల పక్కనే కేతువు ఉన్నాడనుకోండి, వాళ్ళ ప్రేమ వివాహం దాకా వెళ్ళదు, అంటే సక్సెస్ అవ్వదన్నమాట. ప్రేమించుకుంటారు కానీ పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ ఈ 3 గ్రహాలు కలిసి ఒకే దగ్గర ఉండి ఎవరి జాతకంలో అయినా బుధ మహర్దశ జరుగుతున్నట్లయితే ఇక వాళ్ళ ప్రేమను ఆపడం ఎవ్వరి తరం కాదండి. ఖచ్చితంగా పెళ్లి చేసుకునే తీరుతారు ఎన్ని అడ్డంకులు వచ్చినా. ఒకవేళ ఈ 3 గ్రహాలతో పాటు శుక్రుడు మహర్దశ అట్లాంటిది ఏదైనా జరిగిందనుకోండి, అట్రాక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మల్టిపుల్ లవ్స్. ఒక లవ్ తర్వాత అది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో లవ్, మళ్ళీ ఇంకో లవ్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ జాతకంలో లవ్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.